గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనిషికి భద్రశత్రులు ఎవరు చెప్పండి? మనిషికి భద్రశత్రులు ఎవరు? సోమరితనం, బద్ధకం. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది కనుక ముందుగా ఆ సోమరితనాన్ని, బద్ధకాన్ని మనుషులు వదిలేయాలి. అదే కాకుండా ఈ కాలంలో ఈ రోజు పిల్లలు రేపు వికసించే పువ్వులు, సముద్రంలో ఉప్పొంగే అలలు, భరతమాతకు సిరులు, భరతమాతకు సిరి సంపదలు ఈ పిల్లలు ఇప్పుడు ఏ విధంగా తయారు కావాలి? మంచి విద్యావంతులుగా తయారయ్యాలి. ఒకప్పుడు చదువుతున్నప్పుడు వేలు పెట్టి చదివేవాళ్ళు, ఒక లైన్ వేలు పెట్టి చదివేవాళ్ళు. ఇప్పుడు చదువుతున్నారు వేలు ఖర్చు పెట్టి చదువుతున్నారు. ఒక్కసారి పుస్తకం మాట్లాడిందంట, నా వైపు ఒకసారి తలవంచి చూడు, జీవితాంతం తలెత్తుకునేలా చేస్తానని చెప్పిందంట. కనుక మనకు దిక్కు తోచనెత్తి వేల చిక్కులు పెట్టి వేల పుస్తకాలు విప్పు అనే మన మనసుకి ఇతని చెప్పు. కనుక మంచి మంచి పుస్తకాలు మనసును పెంచుతాయి, ప్రాణమిచ్చి మిత్రుల ఆనందాన్ని పెంచుతాయి. పసితనమందు ఆటపాటలు, యవ్వనపు వయసులు కామపు చూపులు, వృద్ధాప్యమందు నీరసించిన శరీరము, సహకరించిన బంధుమిత్ర సోదరులు, కట్టెల్లగాలు చదివేవారు ఆగే జీవితము. కనుక మనిషి చెడిపోవడానికి కేవలం యవ్వనం మాత్రమే. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, ఒక వయసు వచ్చిన తర్వాత అన్నా తమ్ములను ప్రేమిస్తారు, మరి ఒక వయసు వచ్చిన తర్వాత ప్రేమలో పడి యువత నాశనం అయిపోతున్నారు. అమ్మాయిల కోసం, అమ్మాయి మాట కోసం, అమ్మాయి ప్రేమ కోసం వేచి వేచి కనులు వాసి, శరీరం నీరసించి, మనసు క్షీణించి, లేఖలు రాసిన చేయి వాచి, గడియారాల ముళ్ళు గదిలో అమ్మాయిలకు ఉండే కథ లేదు. అమ్మాయి ప్రేమ సముద్రంలో నడి మధ్యన ఈదలేక, మునగలేక, చావు రాక వాళ్ళు పడుతున్న అవస్థ ఉచిత సినిమా కదా. అమ్మాయి మనసులో లేని స్థానం, సమాజంలో లేని స్థానం, అమ్మాయి దగ్గర తన స్థానం శ్మశానం అన్నట్లు తన యవ్వనాన్ని నాశనం చేసుకుంటున్నారు. కనుక పిల్లలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు కష్టపడితేనే దేవుడు ఇష్టపడతారు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు, పని చేస్తూ పోతే అదే ఫలితం వస్తుంది. గెలుపంటే అనుకున్నది సాధించడం కాదు, సాధించిన దాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గొప్ప గెలుపు. గొప్పవాళ్ళు ఆశయాల కోసం జీవిస్తారు, దుర్బలులు ఆశ కోసం జీవిస్తారు. కనుక మన శ్వాస చదువు, మన ధ్యాస చదువు, మన ఆశ చదువు, మన సర్వం చదువు, మన సర్వస్వం చదువు. కనుక తల్లిదండ్రులు కూడా పిల్లలు క్రమశిక్షణలో ఏదో విధంగా పెంచడానికి కూడా కొద్దిగా ఆస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు చూస్తున్నాం, పొద్దున్న లేచానికి టీవీల దగ్గర కూర్చొని వాళ్ళ కాలక్షేపంగా సీరియల్స్ చూస్తూ అదే పిల్లలు కూడా వాళ్ళని గమనిస్తూ కూడా చదువుకు దూరం అయిపోతున్నారు. ఒకప్పుడు ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్టు. ఒకప్పుడు ఇంటి నిండా బంధువులు, ఇప్పుడు ఇంటినా డబ్బులు. అప్పుడు సాయంకాలం వేసరికి సంధ్యా దీపం పెట్టేవాళ్ళు, ఇప్పుడు సాయంకాలం వేసరికి కార్తీక దీపం సీరియల్ పెడుతున్నారు. కనుక పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంది. కనుక ఇంపాక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పువ్వుకు పరమణ అందం, చందమాలకు ఎంగన అందం. కనుక మనకు ఇంపాక్ట్ ఒక అందం. కనుక ఇక్కడ అనంతముని స్వామి కానీ, విజయరాజ్ గారు కానీ వీళ్ళు చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది. కనుక మనము పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఒక గొప్ప స్థాయికి రావాలి. చెట్టు ఎదిగే కొద్ది అనుకుంటుంది, మనిషి ఎదిగే కొద్ది అనుకుండాలి. కనుక పిల్లలు మనము సాధ్యమైనంత వరకు చదువుకునే దృష్టి పెట్టండి, చదువును సాధించండి, ఒక గొప్ప స్థాయికి రావడానికి ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఈ కాలంలో పిల్లలు కూడా కొద్ది వ్యసనాలకు లోనమైపోతున్నారు, దుర్వ్యసనాలకు లోనైపోతున్నారు. అందమైన సిగరెట్టు అందరికి నువ్వు కెట్టు, అలవాటుకు తొలిపెట్టు, బతుకంతా తాకట్టు, గుండెకు పగపట్టు, ఆయుషోరి కట్టు, ఊపిరి మెలబెట్టు, దమ్మున ఆనందాన్నిచ్చే సిగరెట్టు, రొమ్మున రోగాన్నిచ్చే సిగరెట్టు, ప్రధాన రంగులు మార్చే సిగరెట్టు, నంబుసకత్వం పెంచే సిగరెట్టు, బ్లడ్ క్యాన్సర్ తెచ్చే సిగరెట్టు. అందుకే దాన్ని దూరం పెట్టకపోతే నా మీద ఒట్టు తప్పితే ఇంపాక్ట్ మీద ఒట్టు. కనుక పిల్లలు కొద్ది ధూమపానాన్ని కూడా లోనైపోవడం కూడా జరుగుతుంది. కనుక పిల్లలు తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించాలి. అదే కాకుండా మధుపానం వద్దు, మద్యపానం వద్దు, శాకారం వద్దు, ఆహారానికి అడ్డుంటే మరి ముద్దు. కనుక ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము రెండు కళ్ళతో ఒకే దృశ్యాన్ని చూస్తాం, ఒక చెవితో ఒక్క దృశ్యాన్ని వింటాం, కానీ ఒక్క నాలుకతో 40 రకాల మాటలు మాట్లాడతాం. కనుక పదునైన పళ్ళ నడుమ సున్నితమైన నాలుక అడుపులు ఉండాలి. మాటల్లోనే మహత్తరమైన శక్తి ఉంది. మనిషిని బలవంతులు చేసేవి, బలహీనులు చేసేవి మాటలే. కనుక వీరి మాటలు చాలా అమూల్యమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరగాలని, పిల్లలను బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలని మనస వాచ కర్మైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ దేహం పేరు నగరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతం ప్రేమ మతము, భాష హృదయ భాష, సదా నీ సేవలో నేను అక్రాస్వామి.